రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఎవరైతే అందరూ కాదు కానీ ఎవరు లాస్ట్లో వచ్చారో వాళ్ళు చదువుతారా? ఆఖరిలో ఎవరు వచ్చారో ప్రార్థనకి వాళ్ళు చదవండి. మీరు చదువుతారా? నేను పేర్లు చెప్పమంటారా? పేర్లు చెప్తేనే బాగుంటుంది కదా. ఆఖరణ వచ్చింది ఎవరు? పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు. వర్షిత చదువుతుంది. వర్షిత చదువు, అక్కడే కూర్చొని చదువు, గట్టిగా చదువు. తర్వాత మిగతా వాక్య భాగాలు మధు, బన్ను, యేసుబాబు, గణేష్ వీళ్ళందరూ చదువుతారు. వీళ్ళతో పాటు హనీ, ఎవరైతే ఆఖరణ వచ్చారో వాళ్ళే చదివేది. ఈ వారం అంతా వీళ్ళు చదువుతారు వాక్యాలు. దయచేసి ఎవరో చదవద్దు, పరిశుద్ధ చదవాలి. త్వరగా చదివితే మనం ముందుకు వెళ్ళొచ్చు. పరిశుద్ధ లేఖన భాగంలోంచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు, లేదా మొదటి వచనం చదివితే సరిపోతుంది మనకి. మరొకరు 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగాన్ని కూడా చదువుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగము. ఈ వాక్యము హనీ చదువుతుంది. హనీ చదువు. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగము. పేజీ నెంబర్ 160. 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగం. మీరు చదవకపోతే ముందుకు చదవాల్సి వస్తుంది. మీకోసం చూస్తున్నారు అందరూ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరో మాట 2వ కొరింథీ రాసిన పత్రిక 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ నుండి అధిక మహిమకును పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన దేవుని యొక్క మహిమను కనపరుస్తుందని మనము వాక్య భాగంలో నుంచి నేర్చుకున్నాము. రెండవదిగా ఆరాధన ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించే కృప మనకు అనుగ్రహిస్తుంది. మూడవది చూస్తే గనక ఆరాధన ఏం చేస్తుందంటే ఆరాధన ఆరాధికులను మారుస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఆరాధన ఆరాధికులు అంటే ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తారో వారిని మారుస్తుందట. ఇప్పుడు చూస్తే గనక ఉదాహరణ మీరు జ్ఞాపకం చేసుకుంటే మనము ఎవరిని ఎక్కువగా చూస్తూ ఉంటామో వారిలాగా మారటానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువగా ఎవరినైతే చూస్తామో వారిలాగా మారటానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే మీరు ఎక్కువగా
సీరియల్స్ చూశారనుకోండి, వారిలాగా చేయాలని, వారిలాగా ఉండాలని ఆశపెడతారు. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, చాలామంది ఇప్పుడు చూస్తే కనుక అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా. మీరు మొబైల్లో ఒకవేళ అంటే మీరు అనుకున్నది ఒకవేళ టైప్ చేసి ఓపెన్ చేయకపోయినా, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వీటిలో ఏదైనా మీరు మీ మనసులో అనుకున్నది కూడా ఏం చేస్తుంది, యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు వీడియోస్ స్క్రోల్ చేస్తున్నారు అనుకోండి, మీరు దేని గురించి అయితే అనుకున్నారో ఆ వీడియోస్ ఎక్కువగా మీకు కనిపించవా? కనిపిస్తాయి. లేదా ఒక్కసారి మీరు ఏదన్నా చిన్న వీడియో గురించి అంటే కార్ రేస్ గురించో లేకపోతే వేరే దాని గురించి ఒక్కసారి వీడియో చూశారనుకోండి, మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా దాని గురించి ఎక్కువగా మీకు వీడియోస్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేనైతే ఎక్కువగా చూస్తామో దానిలాగా ఉండాలని, అలా ప్రవర్తించాలని, అలాగా మారిపోవాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. ఉదాహరణకి చాలామంది ఈ ఫిలిం యాక్టర్స్ చూశారనుకోండి, వాళ్ళగా కటింగ్ వేసుకోవాలనో, వాళ్ళగా వస్త్రాలు ధరించాలనో, వాళ్ళగా మాట్లాడాలనో, వాళ్ళగా జీవించాలనో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ చూస్తే కనుక ఇతరుల మనుషులను కూడా, అంటే ఎవరైతే ఉన్నతమైన స్థాయిలో ఉంటారో లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉంటారో వారిని చూసినా కానీ వీరిలా బ్రతకాలని చాలా మంది ఆశపడుతుంటారు, వీరిలా జీవించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, నిజమైన ఆరాధన అనేది భావోద్వేగం కాదు, కానీ ఇది జీవితానికి ఒక మార్పుగా ఉండాలి. మనం చాలాసార్లు ఆరాధన చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే భావోద్వేగానికి గురవుతూ ఉంటాం. అంటే చాలా బాధపడతామో లేకపోతే సంతోషంతో ప్రభువుని ఆరాధించడమో చేస్తాము, కాదనట్లేదు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన యొక్క జీవితం అనేది మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆరాధన మన ఆలోచనలు ఎప్పుడు కూడా నూతన పరుస్తూ ఉండాలి. అంతేగాని మనం ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఎలా పడితే అలా జీవిస్తాం. కానీ మనం ఆరాధించేటప్పుడు ఈ ఆరాధన ఏం చేయాలంటే, ఈ ఆరాధించేటప్పుడు మన ఆరాధన మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు కూడా నూతన పరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు వాక్యం అయ్యేదాకా ఫోన్ నొక్కుతుంటారు. మనము ఆరాధించేటప్పుడు ఈ ఆరాధన మనల్ని ఎప్పుడు కూడా నూతన పరుస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా నూతనంగా బలపరుస్తూ ఉంటుంది. ఎప్పుడో తెలుసండి, మనం నిజంగా ఆరాధించినప్పుడు. అంతేగాని ఏదో గుంపులో గోవింద, నలుగురిలో నారాయణ అంట వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, మనం చేసామనుకోండి మన జీవితంలో మార్పు అనేది ఉండదు. కాబట్టి మనము ఆరాధించేటప్పుడు ఈ ఆరాధన మన ఆలోచనను, మన యొక్క ప్రతి ఉద్దేశాలను కూడా నూతన పరిచేదిగా ఉంటుంది. అలా మన జీవితంలో కలగాలి అంటే మనము దేవుని ఆరాధించేటప్పుడు లేదా నిజమైన ఆరాధన కలిగిన వారుగా మనము ప్రభువుని ఆరాధించాలి. అయితే ఇక్కడ చూస్తే గనక చాలా సందర్భాలలో చాలామంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు లేకపోతే మరొక విధంగా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ప్రార్థనకి వెళ్ళడం ద్వారా మాలో చాలా మార్పులు కలిగాయి, మేము ప్రార్థనకి వెళ్ళడం ద్వారా మేము కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం, మేము ప్రార్థనకి వెళ్ళటం ద్వారా కొన్ని మంచి అలవాట్లు మాకు తెలిసాయి, లేదా ఇంకా మరే విషయాలు కొన్ని కొత్త విషయాలు కూడా వారు తెలియపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే కనుక వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసండి. ఒకవేళ మంచి విషయాలు నేర్చుకోవచ్చు, కాదంటలేదు. మంచి నడవడికి నడవచ్చు, కాదంటలేదు. మంచిగా బ్రతకొచ్చు, కాదంటలేదు. కానీ నీవు చేసే ఆరాధన ఏం చేస్తుందో తెలుసండి. ప్రాముఖ్యంగా మనం చూస్తే గనక మనలో ఉన్న గర్వం కానివ్వండి, మనలో ఉన్న స్వార్థం కానివ్వండి, మనలో ఉన్న భయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా తొలగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది తొలగిస్తుంది తెలుసా? ఏదని తొలగించేది? ఆరాధన. ప్రభువుని మనము ఆరాధించే ఆరాధన నీలో ఉన్న ప్రతి గర్వాన్ని, నీలో ఉన్న ప్రతి స్వార్థాన్ని, నీలో ఉన్న ప్రతి భయాన్ని కూడా తొలగిస్తుంది. ఒకవేళ తొలగించలేదనుకోండి, ఒకవేళ ఇంకా నువ్వు భయపడుతున్నావు అనుకోండి,
ఇంకా మనం గర్వంగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఇంకా మనం స్వార్థంగా జీవిస్తున్నాం అనుకోండి, మనలో సరైన ఆరాధన లేదని మనము ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుని యొక్క ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందో మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు మోషేని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు మోషే సినాయి పర్వతం మీద ఉండి అక్కడి నుంచి తన పని ముగించుకొని ఎప్పుడైతే తన ప్రజల దగ్గరకు వచ్చాడో, ప్రజలందరూ కూడా ఏం చేయలేకపోయారు? మోషేను ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖిగా ఎవరు కూడా చూడలేకపోయారు. కారణం ఏంటంటే మోషే ముఖం మారిపోలేదు, లేదా మోషే పెద్దవాడిగా అవ్వలేదు, లేదా మోషే అసలు కనపడకుండా అక్కడ లేదు కదని. అక్కడ జరిగిన విషయం ఏంటంటే మోషే యొక్క ముఖమట ఎలా మారింది? ప్రకాశించిందట. వెలుగుగా మారేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేని తన ముఖమును చూడలేకపోయారు. దీని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, వెన్ యు వర్షిప్ గాడ్, మనము ఆరాధించినప్పుడు మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఆరాధన మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడుతుంది. ఏంటంటే, రాజులను నమ్ముట కంటే ఎవను ఆశ్రయించుట? యెహోవాను ఆశ్రయించుట మేలని చెబుతుంది. కానీ దానికన్నా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను ఆరాధిస్తే దానికన్నా మేలని మరో ఏది కూడా భూమి మీద లేదు. కారణం ఏంటంటే, మనము నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తే, మనం నిజముగా దేవుణ్ణి గనక ఆరాధించగలిగితే మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకు ఒక యవనస్తుడట, లేదా ఒక యవనస్తురాలు అనుకుందాం. యవనస్తురాలు రోజు అద్దం ముందు నిల్చొని తన ముఖాన్ని చూసుకుంటుందంట. ప్రతిరోజు ఆ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటుంటే చూస్తూ ఉంది, కానీ ప్రతిరోజు అంటే తన ముఖంలో ఏదైనా మార్పు కలుగుతుందేమోనని ప్రతిరోజు కూడా అద్దాన్నే చూస్తుందంట. చాలా దినాలు చూసిందంటే కానీ మార్పు ఏమీ రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అద్దము మన ముఖాలను మార్చలేదు, కానీ మన లోపాలను మాత్రం అది చూపించగలదు. ఎప్పుడైతే ఈ యవనస్తురాలు ప్రతిదినము ఆ యొక్క అద్దంలో తన ముఖాన్ని చూస్తుంది కానీ దేనికోసం చూస్తుందంటే, తనలో ఏదన్నా మార్పు కలుగుతుందోనేమో ఆలోచన చూస్తుంది తప్ప తన లోపాలేంటో కూడా తను చూసుకోలేకపోయింది. కొన్ని దినాల తర్వాత తనలో ఏదైతే లోపాలు ఉన్నావో ఆ అద్దము చూపించడం, అంటే అది ఫస్ట్ నుంచి చూపిస్తుంది కానీ తను మాత్రము గుర్తించలేకపోయింది. ఏం గుర్తిస్తుందంటే, నాలో ఏదన్నా మార్పు కలుగుతుందేమో అన్న ఆశతో చూస్తుందే తప్ప తనలో ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని గ్రహించలేకపోయింది. కొన్ని దినాలు అయిన తర్వాత చూస్తే తనలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవి అద్దం చూపిస్తుంటే ఒక్కొక్కటిగా మార్చుకోవటం ప్రారంభించింది. అలాగనే ఆరాధన ఒక అద్దం లాంటిది. మనం ప్రతిదినము కూడా మనం ఉన్న చోటనే, మనం పనిలో ఉన్నా, లేకపోతే ప్రయాణంలో ఉన్నా, లేకపోతే ఏం చేస్తున్నా కానీ మనం ప్రభువుని ఆరాధించగలిగితే మనలో ఉన్న ప్రతి లోపాలు కూడా ఆయన సరిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే, మనలో మార్పు కావాలి అంటే, మనలో నూతన స్వభావాలు కలగాలి అంటే, మన ఆలోచనలు మారాలి అంటే, మన ఉద్దేశాలు మారాలి అంటే, మన తలంపులు మారాలి అంటే మనము ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించేవారిగా ఉండాలి. అందుకనే చూస్తే గనక దేవుని దగ్గరికి వచ్చి వారందరూ కూడా, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారందరూ కూడా, లేదా ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితాలన్నీ కూడా మారిపోతాయి. ఒక మంచి ఉదాహరణ చూస్తే కనుక మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే గనక మహిమను, ఇక్కడ చూస్తే కనుక ప్రభు యొక్క మహిమను అద్దము వలె చేయిచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు
ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఆరాధించడం ద్వారా, మనం ప్రభువుని గణపరచడం ద్వారా, ప్రభు యొక్క నామమును హెచ్చించడం ద్వారా మనలో ఏం కలుగుతుంది అంటే మార్పు అనేది కలుగుతుంది. అది ఎంతలాగా మారుతుంది అంటే మన జీవితం ఎలా మారిపోతుందో మనకంటే ఎదుటివారు బాగా దాన్ని గుర్తించగలుగుతారు. మన స్థితి ఎలా మారుతుందో మనకంటే మన ఎదుటివారు దాన్ని గుర్తించగలుగుతారు. నా చెప్పాను కదా, మన గనక ఆరాధిస్తేనట గర్వం, స్వార్థం, అసూయ, భయాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి, మనలో నుంచి తొలగిపోతాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు, కానీ ఏం చేస్తుందట, మనం చేసే ఆరాధన మన స్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని సంఘమా, ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో ఈ మధ్యాహ్న కాలమందు మనందరం కూడా జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆరాధన అనగానే పాటలు పాడితే చాలామంది పాటలు పాడేస్తారు, లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత వెళదాం, పాటలు అయిన తర్వాత వెళదాం, లేదా వాక్యానికి వెళదాం, లేదా ఆఖరి ఏమంటారు సాక్ష్యాలకు వెళదాం అని చాలామంది భావిస్తారు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మీకు పోయిన వారంలోనే చెప్పాను కదా, నిజమైన ఆరాధన అంటే ఏదో పాటలనో లేకపోతే ఏమంటారు బిగ్గరగా ఏమంటారు కేకలు వేయటమో, లేకపోతే బిగ్గరగా చప్పట్లు కొట్టడమో, లేకపోతే మరో ఇతర ఏదో కాదు, కానీ మన హృదయము, జీవితం, సమయం సమస్తము కూడా ఆయనకు సమర్పించటమే నిజమైన ఆరాధన. కాబట్టి మనలో ఎంతమంది ఈ విషయాలు చేయగలుగుతున్నామో మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేసిన సందర్భాల్లో ఏం కలుగుతుందంటే మనలో మార్పు అనేది కలుగుతుంది. అది ఎంతలాగా మారుతుంది అంటే ఎవరు ఊహించలేని రీతిలో మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ ఆరాధన మన జీవితాలన్నీ కూడా మార్చేస్తుంది. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఆరాధన, మనం చేసే ఆరాధన ఏం చేస్తుందంటే మన ఆత్మీయమైన లేదా మన ఆత్మీయ యుద్ధాలలో శక్తివంతమైన ఆయుధముగా ఈ ఆరాధన పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖన భాగములో నుంచి 149వ సంకీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. 149వ సంకీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. చదవనమ్మా. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. మరొక మాట 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనం బాగానే చదువుకుందాం. చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను మాటుగా నన్ను పెట్టిన గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటే చాలా స్పష్టమైనటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏంట విషయాలు అంటే, యెహోషాపాతు ఏం చేశాడు అంటే యుద్ధానికి ముందు ఎవరిని పంపించాడు? ఇంకో మాటలు చెప్పాలంటే సైన్యానికి ముందు ఎవరిని పంపించాడంటే
ఆరాధికులను ముందుగా నడిపించాడు. ఒక మంచి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకునండి. మనము యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు పంపిస్తాం? సైన్యాన్ని పంపిస్తాం కదండి. అంతేనా? వేరే ఒకరు పంపిస్తారా? సైన్యాన్ని పంపిస్తాం. లేదా ఇంకొక మీకు అర్థమయ్యే మాటలు చెప్పాలి అంటే, మీ యజమానో లేకపోతే మీ పిల్లలనో షాపుకు పంపించారనుకోండి, ఒక కవర్ ఇచ్చి షాపుకి పంపించారనుకోండి, పంపించి ఏం తీసుకురమ్మంటారు? కూరగాయలు సరుకులు తెమ్మంటారు. ఒకవేళ కనుక ఈ సరుకులు కూరగాయలు కాకుండా వాళ్ళు ఇసుకో మట్టో తీసుకొచ్చారనుకోండి, ఏం చేస్తారు? నాన్న చివాట్లు పెడతారు. ఎందుకంటే తెచ్చిన దాన్ని బట్టి కాదు కానీ కవర్ పాడైపోయిందని బాధపడతారు చాలామంది. లేదు, మనము ప్రయాణమై వెళ్ళాలి అనుకోండి, ఉదయకాలం ముందు ప్రయాణమై వెళ్ళాలి కాబట్టి ప్రయాణానికి చేయవలసిన పనులన్నీ కూడా ముందుగానే సిద్ధపరచుకుంటాం. అలా కాకుండా మనము ముల్లంపాడులో బస్సు ఎక్కాలి అంటే రంగాపురం వచ్చిన తర్వాత అప్పుడు సిద్ధపడ్డామనుకోండి, బస్సు మన కోసం ఆగుతుందా? ఆగదు. ప్రయాణము ఆగిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఏ పని చేయాలన్నా దానికి తగినైన ఏమంటారు సిద్ధపాటు అనేది చాలా అవసరం. ప్రయాణానికి వెళ్ళడానికి మనము సిద్ధపరచుకోవాలి. పనులు చేయాలన్నా మనము తొందరగా లేచి మన పనులు చక్కబెట్టుకొని పనికి వెళ్ళాలి. సో ప్రతిదానికి కూడా తగినట్లుగా మనము ముందుకు నడుచుకోవాలి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తారు కదా, వీళ్ళందరినీ కూడా మంచిగా రెడీ చేసి యూనిఫామ్ వేసి షూ వేసి కరువు పని తీసుకెళ్ళడానికి ఎలా ఉంటుంది? చూసిన అందరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుతారా నవ్వరా? నవ్వుతారు. కారణం ఏంటంటే వీరు వెళ్ళవలసినటువంటి మార్గము వేరు, వీరు వెళ్ళిన ప్రదేశము వేరు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యెహోషాపాతు అమోనీయులను అలాగనే మోయాబీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమై వెళుతున్నాడు. ఎవరు పంపించాలి? ముందు సైన్యం పంపించి వారితో యుద్ధం చేయడానికి సైన్యాన్ని ముందు నడుచుకుంటూ సైన్యంతో పాటు వెళ్ళాలి. కానీ ఏం చేశాడు తెలుసా? సైన్యానికి ముందంట ఎవరు పంపించాడు? ఆరాధికులను పంపించాడట. ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఆలోచించండి. సరే, ఆరాధికులు పంపించాడు అనుకుందాం. వీళ్ళు వెళ్ళి ఏం చేశారు తెలుసా? సైన్యము కంటే, ఎవరికంటే? సైన్యము కంటే గొప్పగా యుద్ధాన్ని చేసి వారు జయించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకోవచ్చు ఏం చేశారని. వారు ఖడ్గము పట్టుకొని శత్రువులతో యుద్ధము చేయలా, లేదా వేరే అణు ఆయుధాలు పట్టుకొని శత్రువులతో యుద్ధమునకు ముందుకు రాలేదు. కానీ వారు చేసిన యుద్ధం ఏంటో తెలుసా? ఆయన సంతోషముతో పాడుచు ప్రతిగానము చేయించు ఆయనను హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఆరాధించారు. ఈ ఆరాధన ఏం మరి తెలుసండి? ఒక ఆయుధముగా మారి శత్రులను సంహరించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము చేసే ఆరాధన ఎలా ఉంటుందో తెలుసండి? అక్కడ పరోక్షంగా మనం చూసాం, కానీ ఇక్కడ చూస్తే గనక మన ఆధ్యాత్మిక జీవితాలకు, మన ఆత్మీయ జీవితాలకు, మన విశ్వాస జీవితాలకు ఆరాధన ఒక ఆయుధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఆయుధాలు లేనప్పుడు సైనికుడు ఎంత బలమైన వాడైనా ఏం చేయాలా? అపవాది ముందు తల వంచక తప్పదు. ఆయుధాలు లేనివాడు ఎంత శక్తిమంతుడైనా, ఎలాంటి వాడైనా సరే అపవాది ముందు లేదా తనకంట బలము కలిగిన వాని ముందు తల వంచక తప్పదు కదండి. ఉదాహరణ మీరు చూస్తే గనక ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, దావీదును కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గొలియాతును ఎదిరించడానికి
ఒక యోధుల్లాగా ముందుకు రాలా కదండి. వచ్చాడు. ఎవరి ద్వారా? సౌలు చెప్పాడు తన వారందరితో దావీదును సిద్ధపరచబడినప్పుడు. దావీదు పైనుంచి క్రింద వరకు సైన్యం యొక్క వస్త్రధారణ ధరించాడు. చేతిలో డాలు పట్టుకున్నాడు, మరొక చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నాడు. అయితే అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. కారణం ఏంటంటే ఇది ఎప్పుడు కూడా తను చేసిన పని కాదు. దావీదుకు అంతకుముందు చేసిన పని కాదు. దావీదు అంతకుముందు ఖడ్గాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేవాడు కాదు, లేదా యుద్ధ వస్త్రం ధరించుకొని సైన్యంతో పాటు ముందుకు వెళ్ళేవాడు కాదు. దావీదు ఏం చేసేవాడు తెలుసా? సితార పట్టుకొని దేవుణ్ణి ఆరాధించేవాడు, సితార పట్టుకొని దేవుణ్ణి మహింపరిచేవాడు, సితారతో పాటలు పాడుచు సంతోషముతో హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించేవాడు. అయితే ఇక్కడ చూస్తే గనక అలాంటి వ్యక్తి ఏదైతే ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళాడో అలాంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? గొలియాతు ముందు నిలువబడి మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మంచి మాటలు రాయబడతాయి. ఏంటి ఆ మాట అంటే, గొలియాతు అన్నాడు, నీవు ఎలా ఉన్నావు తెలుసా? చిన్న పిల్లల్లాగా ఉన్నావు బాబు. ఏమన్నాడు? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్తే దావీదు అన్నాడు కదా గొలియాతుతో, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించబోచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి జ్ఞాపకం చేసుకొని దేవుని సంఘమా, దావీదు అక్కడ గొలియాతు ముందు చాలా చిన్నవాడిగానే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే గొలియాతుకు ఏ పోలిక లేదు దావీదుకి, ఎటు కూడా సరిపోడు. ఏ రూపంలో చూసినా, ఏ మార్గంలో చూసినా గొలియాతుతో యుద్ధం చేసేంత సామర్థ్యము కానివ్వండి, అంత బలము కానివ్వండి, అంత శక్తి కానీ ఎవరికి లేదు? దావీదుకు లేదు. కానీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన ఆరాధన ఆయుధంగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేసిన ఆరాధన ఆయుధంగా మార్చాడు దేవుడు. ఎంతలా మార్చాడంటే ఒక చిన్న రాయితో గొలియాతును చంపేదిగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖడ్గము చేయలేనిది, డాలు చేయలేనిది, ఈట చేయలేనిది ఒక చిన్న రాయి చేసింది. ఎలా సాధ్యమైందో తెలుసా? ఆయన చేసిన ఆరాధన దేవుని చేతికి గొలియాతును, లేదా దావీదు చేతికి గొలియాతును అప్పగించే రీతిగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మధ్యాహ్న కాలం ముందు నీవు చేసే ఆరాధన, నీవు చేసే స్తుతి ఏం చేస్తుంది తెలుసండి? నీ చేతికి ఒక ఆయుధంగా మారుతుంది. అపవాది నిన్ను ఎన్నోసార్లు ఎదిరించి ఉండవచ్చు, అపవాది ఎన్నోసార్లు భయభ్రాంతులకు గురి చేసి ఉండవచ్చు, అపవాది ఎన్నోసార్లు నీ ఆత్మీయ స్థితిని ఎంతగానో బలహీనపరచబడి ఉండొచ్చు, అపవాదిని ఎంతగానో నీ యొక్క ఆత్మీయ స్థితిని ఎంతగానో బలహీనపరిచి అవమానపరిచి ఉండొచ్చు. కానీ దేవాదేవుడు చెప్తున్నాడు, నీవు చేసే ఆరాధన నీ చేతికి ఒక శక్తివంతమైన ఆయుధంగా నా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాది ఎంతగా ఎదురించినా, అపవాది ఎంతగా నిన్ను బలహీనపరచాలని చూచినా, అపవాది ఎంతగా నీ విశ్వాసాన్ని కృంగదీయాలని చూచినా కానీ నీవు చేసే ఆరాధన, నీవు చేసే స్తుతి నీ చేతికి ఒక బలమైన ఆయుధంగా మారుతుంది. తద్వారా నువ్వు ఎంతగా అపవాది చేత శోధించబడినా నా దేవుని చేతికి జయాన్ని అప్పగిస్తాడు తప్ప అపజయాన్ని అప్పగించడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని సంఘమా, మనలో ఎంతమంది నిజముగా ఆరాధిస్తున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కొన్నిసార్లు బాధపడి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎంతగానో బలహీనపడి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో శరీరం మిమ్మల్ని ఎంతగానో కృంగదీసి ఉండొచ్చు, లేదా అపవాది మిమ్మల్ని ఎంతగానో బలహీనపరచబడి ఉండొచ్చు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, మీరు ఎంతగా బలహీనపరచబడతారో అంతగా బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎంతగా అపవాది చేత శోధించబడతారో అంతగా శక్తిని పొందుకొని అపవాదిని ఎదిరించి బాణములుగా మీరు మార్చబడతారని దేవాతి దేవుడు మనకు
ఈ మధ్యాహ్న కాలం ముందు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము దేని గురించి చింతపడాల్సిన అవసరము లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తాన్ని దేవుడు మన చేతికి అప్పగించాడు. ఎంతలా అప్పగించాడో తెలుసండి, ఎంతలా అప్పగించాడో తెలుసా? యోబు సమస్తాన్ని కూడా కోల్పోయాడు కదండి. తనకున్న ఆస్తి, ఐశ్వర్యము, బంగారము, లేదా జంతువులు, లేకపోతే పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు అన్నీ కోల్పోయాడు యోబు గారు. అంత మాత్రమే కాదు కానీ తనకున్న కుమారులు, కుమార్తెలను కూడా కోల్పోయాడు. ఇన్ని కోల్పోయిన యోబు గారు ఆయనను ఏం చేయటం మానలేదు, ఆరాధించటము మానలా, ఆయన స్తుతించటం మానలా. ఏదైతే కోల్పోయాడో దాన్ని మరలా తిరిగి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైతే కోల్పోయాడో దాన్ని మరలా పొందుకోగలిగాడు యోబు గారు. అది ఎలా సాధ్యమని తెలుసా? ఆయన చేసిన ఆరాధన, ఆయన చేసిన ఆరాధన. మీరు ఎంతమంది ఎన్ని కోల్పోయి ఉన్నారో మీకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. మీరు మీ పేరు, మీ ప్రొకే